పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. మనం ఇప్పుడు ప్రజావాణిలో ఉన్నాము. ప్రజావాణిలో ప్రజలు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి వస్తున్నారు. అయితే ఈరోజు కనుక చూసుకున్నట్లయితే రకరకాల ప్రజలు వచ్చారు. ఇక్కడ వాళ్ళ సమస్యలకు సంబంధించిన సమస్యలు చెప్పుకోవడానికి వచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే శిశు సంక్షేమం నుండి కానీ ఆర్టీసీ వాళ్ళు కానీ భూ కబ్జాలు కానీ ఇంకా ఏదైతే గురుకులాలు ఏవైతే ఉన్నాయో గురుకులాలు వండి పెట్టేటోళ్ళు ఫుడ్ వండి పెట్టేటోళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో ఆదిలాబాద్ డిస్టిక్ నుంచి ఇంకా రకరకాల నల్గొండ డిస్టిక్ నుంచి వాళ్ళ భూ కబ్జాలు చేశారని ఒక అతను అయితే ఇప్పటికీ 33 సార్లు అర్జీ పెట్టుకున్నా కూడా ఇప్పటివరకు న్యాయం జరగలేదు. వాళ్ళ భూమి ఏదైతే ఉందో స్థానిక ఎంఆర్ఓ వాళ్ళకు భూమి తన మీద కానియకుండా చూస్తున్నాడు అన్నట్టుగా తను చెప్తా ఉన్నారు. అయితే ఇంకొక ఇలా ఏవైతే ఉన్నాయో సమస్యలు ప్రజలు ఇక్కడ నుంచి కాదు తెలంగాణలో ఉన్న అన్ని డిస్టిక్ల నుంచి ఎన్ని డిస్టిక్లు అయితే ఉన్నాయో అన్ని డిస్టిక్ల నుంచి ప్రజలు ఇక్కడ వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి వస్తున్నారు. అయినా కూడా ఇక్కడ అధికారులు ఎవరైతే సమస్యలను తీసుకుంటున్నారో వాళ్ళు సానుకూలంగా స్పందించినా కూడా ఒక్కొక్కరు 5 సార్లు 6 సార్లు ఒక్కొక్కరు 30-40 సార్లు తిరిగినా కూడా వాళ్ళ సమస్యలు అయితే పరిష్కారం కావట్లేదని చెప్తున్నారు. అసలు ఎలాంటి సమస్యలతోటి వస్తున్నారు వాళ్ళ సమస్యలు ఏంటి, ఇన్నిసార్లు రావడానికి గల కారణం ఏంటి, ఇది ప్రజాపాలన పెట్టి ప్రభుత్వ వైఫల్యమా లేకపోతే సరిగా ఈ ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో దీన్ని సరిగా పట్టించుకోకపోవడం వల్లనే వీళ్ళు ఎన్నిసార్లు తిరుగుతున్నారా, మరి ఎన్నో డిస్టిక్ల నుంచి వస్తున్నారు, అన్ని డిస్టిక్ల దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు, వాళ్ళకు ఎలాంటి న్యాయం జరుగుతుంది అనే విషయాన్ని వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఏం పేరండి? నా పేరు కుడిమేత తిరుపతి. నేను ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ సార్. ఈరోజు మేము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో, ఆదిలాబాద్ జిల్లా అంటేనే అడవుల జిల్లా, మరి ఆదివాసీల జిల్లా కాబట్టి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో 10 గురుకుల రెసిడెన్షియల్ కళాశాలలు మరి క్యాటరింగ్ పద్ధతితోని నడవడం జరుగుతుంది సార్. అది ఏదేమైతే వీళ్ళు చాలని వేతనంతో ఆ గురుకుల పాఠశాలలో మరి వీళ్ళు హార్నిషలు కష్టపడి 5-6 గంటలకు వచ్చేసి రాత్రి 9 గంటల దాకా వీళ్ళు పని చేసి మరి ఇంటికి వెళ్ళి పోవడం జరుగుతుంది సార్. వీళ్ళు కనీసం పని చేసిన తనానికి కూడా కష్టం కూడా వీళ్ళకు రాకపోవడం చాలా బాధాకరమైన విషయం సార్. ఎందుకనంటే ఈరోజు సమాన పనికి సమాన వేతనం అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పడం జరుగుతుంది సార్. ఆ జీవోలు ఉండి కూడా వీళ్లకు కనీసం వర్తించకపోవడం చాలా దురదృష్టకరం సార్. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరుణంలో ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 100 మంది మరి వర్కర్లు, కుక్కులు, హెడ్ కుక్కులు, వాచ్మెన్లు వీళ్ళు చాలని జీతంతో మరి స్కూల్లో చేయడం జరుగుతుంది సార్. వీళ్లకు కనీస వేతనం, వీళ్లకు సమాన పనికి సమాన వేతనం అన్న వీళ్ళకు ఒక 15,000 రూపాయలు, కనీసం 20,000 రూపాయలు అన్నీ రావాలి నెలకు. కాబట్టి వీళ్లకు తక్షణమే ఈ ఏదైతే గురుకులాల్లో పనిచేస్తున్నటువంటి వర్కర్స్కు మరి కనీసం ఒక 15 నుండి 20,000 వరకు ఇవ్వాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ నుండి డిమాండ్ చేయడం జరుగుతుంది సార్. అదేవిధంగా ఏదైతే వీళ్ళు కాంట్రాక్టు పద్ధతితోని మరి ఏదైతే టెండర్ విధానాన్ని రద్దు చేసి గురుకుల ప్రిన్సిపాల్ వారితోని వీళ్లకు డైరెక్ట్గా వీళ్ళ ఖాతాల్లో జమ చేసేటట్టుగా విధంగా మరి ప్రభుత్వం చూడాలని మేము వేడుకొనడం జరుగుతుంది సార్. ప్రిన్సిపల్ సెక్రటరీని అడిగారా? ఏదైతే ఈరోజు 3-4 సార్లు మేము ఇక్కడ హైదరాబాద్ ప్రాంతానికి వచ్చి వీళ్ళు పాపం ఈరోజు మరి మేడం గారిని వినతి పత్రం ఇస్తే సానుకూలంగానే స్పందించి మరి ప్రిన్సిపల్ గురుకులం సెక్రటరీ గారితో కూడా నేను మాట్లాడతానని కూడా మాకు హామీని ఇవ్వడం కూడా జరిగింది సార్. అదేవిధంగా మేము కూడా ఇప్పుడు ఈరోజు మేము ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని, గురుకులం సెక్రటరీ గారిని కూడా కలిసి మరి మా ఉన్న బాధ కూడా మా సోదరి మనులు తెలియజేస్తారని మేము అనుకుంటున్నాం సార్. ఇప్పటికీ ఎడ్యుకేషన్ మినిస్టర్ లేరు, ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఎవరు పట్టించుకోవట్లేదు, మళ్ళీ వీళ్ళ బాధ ఎవరైనా పట్టించుకుంటారని అనుకుంటున్నారా? ఏదైతే సార్ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చి మరి ఇంతవరకు ఎడ్యుకేషన్ మినిస్టర్ని కూడా పెట్టకపోవడం మరి మాకు
దురదృష్టకరమైన బాధ అనిపిస్తుంది సార్. ఎందుకనంటే ఈరోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉంటే ఈరోజు ఈ పరిస్థితి ఇట్లా ఉండేది కాదు. కాబట్టి ఖచ్చితంగా మరి వీళ్ళ బాధలు తీరాలనంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ని కానీ విద్యాపరంగా అన్ని విధాలుగా వీళ్ళు 6 నిమిషాలు కష్టపడుతున్నారు. కాబట్టి పిల్లల్ని తన పిల్లల్లాగా చూసుకొని ఈరోజు కష్టపడి వీళ్ళు ఇచ్చే జీతం కూడా సరిపోని పరిస్థితిలో ఉన్నది సార్. గతంలో గత ప్రభుత్వం ఎట్లా ఉన్నది, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఎట్లా ఉన్నది? ఏదైతే సార్ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మినిస్టర్లు కానీ గిరిజన సంక్షేమ శాఖ మినిస్టర్లు కానీ ఉండేవి. ఈరోజు కనీసం గిరిజన సంక్షేమ శాఖ మినిస్టర్ కూడా లేకపోవడం, విద్యాశాఖ మినిస్టర్ కూడా లేకపోవడం, అయితే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్న అట్టుగా అనిపిస్తుంది సార్. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం ఈరోజు మేము వచ్చి స్వాగతిస్తున్నాం సార్. ఏదైతే మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఈరోజు వీళ్ళందరి బాధలు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి వీళ్ళ బాధలు అన్నీ మరి సీఎం గారు దృష్టికి వెళ్ళిన తర్వాత వీళ్ళకు కూడా కనీస వేతనం పెంచుతారని మేము అందరం కలిసి మా అందరి తరపున వేడుకొనిచున్నాం సార్. ఏ సమస్య మీద వచ్చారు? మేము గత 2016 నుండి 6-7 సంవత్సరాలుగా ఇక్కడ గురుకుల ఏజెన్సీలో చాలని వేతనంతో పనిచేస్తున్నాం సార్. అది కూడా టెండర్ విధానం కింద పనిచేస్తున్నాము. మా కుటుంబాలకు సరిపడని జీతాలు ఉన్నాయి. దీనికి మా ప్రభుత్వం కొద్దిగా దృష్టిలో తీసుకొని మా అకౌంట్లో నేరుగా జమ చేయాలని మేడం వాళ్ళకు, పత్రిక వాళ్ళకు, మా అందరి తరపున, గురుకులాల తరపున అందరికీ ఇస్తున్నారు. ఇప్పుడు మీకు జీతాలు ఎంత? ఇప్పుడు 3,000 ఇస్తున్నారు సార్. నెలకు 3,000 ఇస్తున్నారు సార్. కావాలని మీరు అడుగుతున్నారు ప్రభుత్వాన్ని? కనీసం 10-15,000 సార్. ఇప్పుడు అన్ని రేట్లు పెరిగినాయి సార్, ఏది వస్తలేదు సార్. దాంతోనే మాకు చాలా ఇబ్బంది, పిల్లల కష్టం, తర్వాత ఆర్థిక స్తోమత, ఏమైనా ఇంట్లో అనారోగ్యం వస్తే ఏమి మొత్తం అప్పుల పాలవుతున్నాం సార్. దానికి ఇక వచ్చిన జీతంకి వెళ్ళి తర్వాత ఇక అవే కడుతున్నాం సార్. దాంతో చాలా అంటే బాగా ఇబ్బంది పడుతున్నాం సార్. ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ వర్క్ చేస్తున్నారు? 4, 5, కొందరు 7, 8 ఇట్లా వర్క్ చేస్తున్నాం సార్. అంటే ఎంత జీతం నుంచి స్టార్ట్ చేశారు? 3,000 నుండి సార్. 3,000 ఉన్నాయి సార్. 3,000 ఉన్నాయి సార్. తగ్గిస్తున్నారే కానీ పెరుగుతలేదు సార్.